షర్మిల తొలి ఉపన్యాసంలో అందరిని విమర్శించడంలో తప్పే లేదు. ఒక రాజకీయ నాయకురాలుగా అది మంచి పని చేసిందని చెప్తా తెలుగుదేశం పార్టీని విమర్శించడం కానీ, వైసీపీని విమర్శించడం కానీ, బీజేపీని విమర్శించడం కానీ దాంట్లో ఉన్న తప్పల్లా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సృష్టించిన సమస్యల్ని ఎదురోళ్ళ మీద నెట్టేయడం. రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన రాజధానిని ఏమీ తేల్చకుండా అడ్డకోలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కవర్ చేసుకొస్తూ మాట్లాడుతోంది. అట్లాగే 10 పైసల డబ్బులు కూడా దాంట్లో శాంక్షన్ చేయకుండా చేసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కవర్ చేసుకొస్తోంది. అట్లాగే ప్రత్యేక హోదా అనేది రాజ్యాంగ సవరణ చేయకుండా సాధ్యం కాదంటే దాంట్లో రాజ్యాంగ సవరణకు బీజేపీ కూడా ఒప్పుకున్నా సరే వినకుండా అడ్డదిడ్డంగా ఉపన్యాసం ద్వారా క్లోజ్ చేసేసింది కాంగ్రెస్ పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి బీహార్లో నితీష్ కుమార్ దగ్గర తమిళనాడులో నుంచి స్టాలిన్ దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు కూడా హోదా కావాలన్నారన్నటువంటి విషయాన్ని దాచేస్తుంది ఆవిడ. అంత తెలివి తక్కువగా ఉందంటే తెలియదో మరి ఆవిడికి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏదైతే మిగతాయి జగన్ రెడ్డి మరి ఇంతవరకు అన్న జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. ఇప్పుడు మోహనుడు పోయి జగన్ రెడ్డి దగ్గరకు వచ్చింది. అది వ్యక్తిత్వ ద్వేషం ఆవిడలో కనబడుతుంది. వ్యక్తిగత ద్వేషం దాకా వచ్చేసింది. చంద్రబాబు గారు అయ్యారు, జగన్ రెడ్డి అయ్యాడు. ఇది రూ అక్కడ ఒక తేడా. సరే, అది ఆవిడ వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుందా? వాళ్ళు రివర్స్ అటాక్ ప్రారంభించారు. వైఎస్ షర్మిల ఒరిజినల్ ఇంటి పేరు ఇప్పటిదాకా తెలియదు. వాళ్ళ ఆయన అనిల్ అని తెలుసు, కానీ ఏమన్నా అనిల్ కూడా వైఎస్ ఏమో ఇంటి పేరు అనుకున్నారు అందరూ. తీరా చూస్తే మెరుసుమిల్లి షర్మిల అంట. మెరుసుమిల్లి అనేటువంటిది ఇప్పుడు ఆయన సంతోషపడాలనుకుంటా. మెరుసుపల్లి అంట. అంటే ఇప్పుడు అనిల్ గారు సంతోషపడాలి. ఇప్పటిదాకా వైఎస్ కుటుంబంలో భారతి వచ్చింది కోడలుగా, ఆవిడ పేరు వైఎస్ అయింది. విజయమ్మ గారు వేరే ఇంటి బిడ్డే కదా, అక్కడికి వచ్చినప్పుడు వైఎస్ విజయమ్మ అయింది. కానీ వీళ్ళింటి నుంచి బయటికి వెళ్ళిన షర్మిల వైఎస్ పేరుతోనే మిగిలిపోయింది. కానీ ఆవిడ ఇంటి పేరు పాపం బ్రదర్ అనిల్ గారి ఇంటి పేరు ఎవరికి తెలియలా. ఇప్పుడు తెలిసింది మెరుసుపల్లి షర్మిల అని. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేయడంతో బయటకు వచ్చింది.